మా కేఫ్కి వచ్చానే, ఇంకా అమ్మాయి రాలేదు. ఈ పెళ్ళేంటో కానీ నా జీవితం మొత్తం పెళ్లి చూపులతోనే అయిపోయేలా ఉంది. ఈ రోజుల్లో పెళ్లి చూపులేంట్రా, ఒక్కొక్కడు 4 అమ్మాయిలు వేసుకుని మరీ తిరుగుతున్నాడు. నువ్వు ఉన్నావు. ఎందుకని అలా అవ్వే చేస్తుంటే నాకెందుకురా ఈ తిప్పులు? ఇది 20వ సంబంధం. ఈ పిల్లగాని సెట్ కాలేదనుకో, ఇక లైఫ్ లాంగ్ సన్యాసం పుచ్చుకోవాల్సిందే. నాకే ఎందుకు ఈ దరిద్రం అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకా అని. ఎందుకని? నా దరిద్రం అని నువ్వు నా చుట్టూ వైఫైలో ఉన్నావు కదా, అందుకు. అంటే నేను నీ దరిద్రన్నా? కాదురా, నా పాలిట శాపానివి. ఒరేయ్, అమ్మాయి చాలా అద్భుతంగా ఉందిరా. ఓకే చెప్పే. అమ్మాయి గురించి తెలుసుకోవాలి కదరా. అరే, నేను చూడగానే చెప్పేస్తారా, నువ్వు హ్యాపీగా ఓకే చెప్పే. మీరు రవినా? ఐఎమ్ మహిమ. ఐఎమ్ రవి. నవీన్. ఈడెవడు శ్మశానంలో సగం కాలిన సౌండ్ లెక్కున్నాడు? రే, ఎవరు? బ్రదరా? కాదు, లవరు. ఇదేంటండి ఇంత సులభంగా చెప్పారు? చాక్లెట్ కాదు బిస్కెట్ అన్నట్టు. నిజంగానే లవరా? కాదురా, ప్రేమికుడు. నాకంత అర్థమైపోయిందండి. మిమ్మల్ని చూసి పెళ్లి నచ్చిందంటే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. నేను మాత్రం కృషించి నశించిపోవాలి, అంతేగా. నాకు ఈ జన్మలో పెళ్లి అవ్వదు. రే కామేష్, నువ్వు కామ్గా వచ్చే, వెళ్ళిపోదాం. ఎక్కడికి రా? మీ ప్రేమ కోసం త్యాగం చేశాను. మీ పెట్టుబడి పిల్లలకి నా పేరేం పెట్టక్కర్లేదు. అబ్బా, నేను చెప్పేది వినండి. ఏంటి ఇప్పుడు మీ పెళ్లి కూడా నన్నే చేయమంటారా ఏంటి? అబ్బా, మేము అసలు పెళ్ళే చేసుకోవట్లేదండి. ఏమి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదా? కాదు, మేమే ఒప్పుకోవట్లేదు. అంటే లవ్ మాత్రం చేసుకుంటారు, పెళ్లి చేసుకోరా? అబ్బా, మీరు కాసేపు ఆగుతారా? రవి, తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నువ్వు నాకు నచ్చాలంటే ముందు నువ్వు తనకి నచ్చాలి. ఏంటండి ఇదేమైనా షాపింగా? ఈ డ్రెస్ బాగాలేదు, ఈ డ్రెస్ బాగుందని కొనుక్కోవడానికి? ఇందులో తప్పేముంది బ్రో? మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగాలేదు, మాకు మ్యారేజ్ సెట్ కాదని డ్రాప్ అయిపోయాం, అంతే. బాగుందయ్యా, అండర్వేర్ అమ్మాయి వారు కూడా అండర్స్టాండింగ్ గురించి చెప్పేస్తున్నారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. మైదా పిండి మొక్క నా కొడక, మైకెత్తి కూడా. కాసేపు ఆగరా, మీరు చెప్పండి బ్రో. మీకు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు బ్రో. రే, ఎగరేస్తంతా పులిహోర నీకు మిగిలిన ఎంగిలాకు మావాడిగా. ఇందులో తప్పేముంది బ్రో? అవునరా, మా వాడికి 20 సంబంధాలు చూసాము, ఏ పిల్ల సెట్ కాలేదు. అలా చచ్చాడా? లేదే, మా వాడికి ఏ అమ్మాయి దిక్కులేక కాదు, పిల్లని ఎవరు ఇవ్వక పెళ్లి కాలేదు. అందుకని ఏ దిక్కు లేదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? అరే, కష్టాల తోడు నన్ను ఫ్రెండ్ అంటారా? నీళ్ళ కష్టాలు పెట్టేవాడిని కాదు. నా శత్రువు నా వెంటే ఉన్నాడని తెలుసుకోలేకపోయా కదరా. మీరు అనుకున్నట్లు మా మధ్య ఏం జరగలేదండి. మేమిద్దరం ఇష్టపడ్డమాట నిజమే, కానీ మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి సెట్ అవ్వలేదని మేమే ఆగిపోయాం. రే బావా, జాగ్రత్త, రేపు అభిప్రాయ భేదాలు బాగలేదనేసి విడాకులు ఇచ్చేస్తుంది. నువ్వు చాలా గ్రేట్ బ్రో. ఎందుకు? మింగేసే పాములు సైతం పాలు పోసి మరీ పక్కన పెట్టుకున్నావు కదా. పాముకు పాలు మాత్రమే పోసి పెంచుతావు బ్రో, వీడికి బిర్యానీ పెట్టి మరి. అంటే నేను పామునా? ఆ పామును సైతం ముంగేసేవరా నువ్వు. ఓకే అండి, నచ్చకపోతే వదిలేయండి. మీ ఫ్రెండ్కే అన్న అనుమానాలుంటే ఇంకా మీకెన్ని అనుమానాలుంటే అర్థం చేసుకోగలను. నా వల్ల ఏమైనా ఇబ్బంది పడితే సారీ. మా వాడికి మీ మీద ఉన్నది అనుమానం కాదండి, నా మీద ఉన్న ప్రేమ. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు కదా, నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పి వాడి బాధ, అంతే. కానీ మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా గ్రేట్ అండి. బంధాలు ఎన్నున్నా గొప్ప బంధం ఒకటేనండి, స్నేహబంధం. నిజం చెప్పాలంటే మీరు చాలా బాగా నచ్చారు. చూడగానే నచ్చేస్తారండి. మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ప్రేమించిన అబ్బాయికి ఇంత విలువ ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే పెళ్ళాక మీ హస్బెండ్కి ఎంత వాల్యూ ఇస్తారో నాకు చాలా బాగా అర్థమైందండి. కానీ మామ, వేరే అబ్బాయిని లవ్ చేసిందనే కదా? అలాంటిదేరా. పెళ్ళికి ముందు నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తుంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోకూడతారా? అందులో తప్పేముందిరా? మరి అమ్మాయిల విషయంలో ఎందుకు అలా అనుకోవట్లేదు? మహి గారు, మీరు నాకు చాలా బాగా నచ్చారండి. నేను కూడా మీకు నచ్చితే మరిద్దరం పెళ్లి చేసుకుందామా? నేను మీకు నచ్చానా? మీరు కూడా నాకు నచ్చారు బ్రో. మహి, ఒప్పుకో మహి.
చెప్పి పెళ్లి ఖాయం చేయండి.